Central University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton, Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. బిగ్ బాస్ షో మీద అనేక సార్లు విమర్శలు చేసినటువంటి సిపై నారాయణ ఇంకా న్యాయ పోరాటం కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ యొక్క బిగ్ బాస్ షో అన్నది యువతని పెడదారిని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ షోని నిలిపేయాలంటూ కూడా అనేక మార్లు ఆయన తెలియజేసినటువంటి ప్రస్తుతం మనతో పాటు సిపై జాతీయ నాయకులు నారాయణ గారు ఉన్నారు. సార్, ఏదైతే ఈ యొక్క బిగ్ బాస్ షో మీద మీరు గతంలో కూడా అనేక సార్లు విమర్శించారు, దాని మీద ఉన్నటువంటి చెడు ప్రభావం ఏ రకంగా ఉంటుందో తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇదే నేపథ్యంలో మీరు కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు ఏదైతే కోర్టును ఆశ్రయించిన తర్వాత నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఏ రకమైనటువంటి కేసు మీరు నమోదు చేశారు? మేము మొట్టమొదట బిగ్ బాస్ ప్రారంభోత్సవ సందర్భంగా ఒక ముగ్గురు అమ్మాయిల హీరోయిన్ పేర్లు ఫోటోలు పెట్టి నాగార్జున ఒక హ్యాంక్ని పిలిచి ఆ బాబ్జీని పిలిచి బాబ్జీ అనుకుంటా హీరో ఆయన చెప్తాడు, ఈ ముగ్గురు అమ్మాయిలో ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు. అప్పుడు అతను ఒక అమ్మాయిని చూపించి ఈ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆడవాళ్ళు అంత అన్యాయమా? అంటే ఒక మగవాడు ముగ్గురిని ఈ ప్రకారం చేయచ్చా? ఆ హీరోయిన్ బొమ్మలు ఎవరు పెట్టాడు? మన నాగార్జున ఇంట్లో కూడా హీరోయిన్లు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు పెట్టలే, ఇంకెవరితో పెట్టుకున్నాడు. అయితే ఆ విధంగా ఒక హీన సంస్కృతిని యువతకి అందించేటువంటి పద్ధతి చూసినాక నాకు కడుపు కాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టా. అప్పుడు పోలీస్ స్టేషన్లో మా పరిధి కాదని చెప్పారు. మేజిస్ట్రేట్ కోర్టు రాజేంద్రనగర్లో మేజిస్ట్రేట్ కోర్టులో వేశా. మేజిస్ట్రేట్ దాన్ని తిరస్కరించింది. జిల్లా కోర్టుకు వేశా, జిల్లా కోర్టు తిరస్కరించింది. హైకోర్టుకు వేశా. ఈ 4 ఏళ్ల పోరాట ఫలితంగా నిన్న హైకోర్టు వాళ్ళు మొన్నే ఈ నోటీస్ ఇచ్చారు. నోటీసు బిగ్ బాస్ ఎండీకి, అక్కినే నాగార్జునకి, అబ్జీకి, ఇంకొకరికి 4 నోటీస్ ఇచ్చి మీరు 7వ నెల జూలై 17వ తారీఖుకి వచ్చి ఇక్కడ హాజరు కావాలి, మీరు రిప్లై ఇవ్వాలి, మీరు వచ్చినా సరే, మీ లాయర్ని పంపించినా సరే మాకు సంబంధం ఏమని అడిగారు. మేము దాన్ని రిజిస్టర్ పోస్ట్పోన్ చేసాం. కోర్టు పోతే లేట్ అవుతుందని మేము రిజిస్టర్ పోస్ట్పోన్ చేసాం. ఆ ప్రకారం వాళ్ళు స్పందించి వస్తారా రారా తర్వాత విషయం. వచ్చి స్పందిస్తే ఏం చెప్తారు, దాన్ని కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది, కోర్టు ఏ విధంగా న్యాయం తీర్పిస్తుంది, దానంతా వేచి చూస్తాం. అందులో న్యాయం జరుగుతుంది మేము ఆశిస్తున్నాం. న్యాయం జరగకపోతే మళ్ళీ పై కోర్టు కూడా పోతాం. ఇది ఒక విధంగా అసాంఘికపరమైన సంస్కృతిని భారతదేశంలో వెదజల్లడానికి ఉపయోగపడేటువంటి ఒక పనికిమాలిన కొంప బిగ్ బాస్. దాన్ని బ్యాన్ చేయడం నా కోరిక. అయితే మీరు ప్రధానంగా ఇది నీచమైన సంస్కృతి అలాంటివి ప్రజల మీద రుద్దేటువంటి కార్యక్రమం ఈ షో అనేసి మీరు ఆరోపించారు. అయితే వాళ్ళు మాత్రం అటువంటిది ఏమీ లేదంటూ కూడా గతంలో ఎన్నో ఏళ్ళుగా కూడా ఈ యొక్క అంశం మీద మీరు పోరాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఫైనల్గా ఈ నోటీసుల పరంగా ఎటువంటి దీని మీద చర్య ఉండబోతుందని మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు మేమేం చెప్పంటే, ఇంత పెద్ద హాల్లో యువకుల్ని, మగుడు పెళ్ళాం కాదు, అన్నా చెల్లెలు కాదు, ముసలోళ్ళు కాదు, మంచి టీనేజ్ యవనంలో ఉన్నటువంటి తీసుకొచ్చి 100 రోజుల పాటు ఒక గుహలో పడేస్తే వాళ్ళు ఏం చేయరు? చాలా పవిత్రంగా ఉంటారంటే పవిత్రంగా ఉంటే ఉండొచ్చు, కానీ బయట ప్రపంచానికి అట్లా కనపడదు. ఏం చేస్తాను లోపల అనిపిస్తుంది కూడా. 100 రోజుల పాటు యువశక్తి, వాళ్ళకు ఉన్నటువంటి యూత్ బలం బయట ఏదో పని చేసుకోవచ్చు కదా, శక్తిని నిర్వీర్యం చేసేస్తున్నారు. రెండవది ఒక చెడు సాంప్రదాయం పంపిస్తున్నారు. దానిలో కొన్ని అప్పుడు బిట్లు వస్తున్నాయి. ఆ బిట్స్ చూస్తే మొగుడు పెళ్ళం కాని వాళ్ళు ఒక మంచం మీద ఉన్నారు. కొంతమందికి గర్భం వచ్చి ఇది చేసుకున్నారు, కొంతమంది విడాకులు తీసుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మేమన్నామంటే ఏమీ జరగదు, చాలా పవిత్రమైనదని చెప్తున్నారు కదా, 24 hours మీరు రిలే పెట్టమన్నాం. అంటే ఏమంటాం దాన్ని, లైవ్ పెట్టమన్నాం. లైవ్ పెడతామని చెప్పినారు. ఎప్పుడు సెలెక్టెడ్గా పెట్టాడు లైవ్. ఆ సెలెక్టెడ్లో కూడా కనిపించాయి. కాబట్టి 24 hours లైవ్ పెట్టడంలా ఏమి జరగకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో మాకు అనవసరం అండి. ఈ పద్ధతుల్లో యువకుల్ని తీసుకెళ్ళి ఒక గుహలో పెట్టి దాన్ని బాగా ప్రచారం చేస్తే ప్రపంచం అంతా, దేశం అంతా కూడా ఇక్కడ చెడు సాంప్రదాయాలు జరుగుతున్నాయి, ఇది హీనమైంది అని చెప్పి అనడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి హీనమైన సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం బిగ్ బాస్ కిందకు వచ్చింది. బిగ్ బాస్ లాంటి వాటికి పర్మిషన్ ఎందుకు ఇవ్వాల్సింది గవర్నమెంట్? కాబట్టి దీన్ని బ్యాన్ చేయమని కోరుతున్నాం. దీని మీద మీ మీద కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. నాగార్జున మీద మీరు మాట్లాడారని సోషల్ మీడియాలో కావచ్చు, అనేకంగా కొంతమంది యువత కూడా మీ పట్ల అసభ్యంగా ఏదైతే సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేసినటువంటి పరిస్థితి వస్తాయి. మీరు బట్టి తిరగబాకండి అండి, మంచిగా నేనంటాను.
నువ్వు బట్టలు వేసుకున్నాక నువ్వు పనికి మాను నన్నే అంటున్నారు. మరి నా విమర్శ నాకేం అభ్యంతరంలా. నేను మంచి చెప్తున్నా, నన్ను విమర్శిస్తున్నారు. మీరు చెడు చేస్తారు, మార్చుకోమని చెప్తున్నా. చెడు చేసేవాళ్ళే మంచి చేసేవాళ్ళు విమర్శిస్తుంటే నేను చేయగలిగింది ఏముంది? ఐఎమ్ సారీ ఫర్ ఇట్. నా మీద ఎలాంటి విమర్శడానికి అవకాశం లేదు. ఒకవేళ చేస్తే కూడా వాళ్ళ అంటే విజ్ఞత వదిలేస్తున్నారు. ఫైనల్గా ఏదైతే మహిళల అందాల పోటీలు కూడా ఇటీవల కాలంలో బాగా రాష్ట్రాల్లో బాగా యొక్క సంస్కృతి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మీరు ఆ యొక్క అందాల పోటీల మీద కూడా మీరు స్పందించారు. దీని మీద కూడా ఎటువంటి మీరేమన్నా కోర్టుకెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేకపోతే దాన్ని ఏ రకంగా మీరు అడ్డుకునేందుకు లేకపోతే నివారించేందుకు ప్రయత్నం చేయబోతున్నారు? బిగ్ బాస్ ఏమో హాల్ లోపల జరుగుతుంది, అందాల పోటీ ఓపెన్గా జరుగుతుంది. పెద్ద తేడా ఏం లేదు. లేకపోతే పవిత్రమైన స్త్రీలని బజార్లో పెట్టి అమ్మేస్తారా? భారత మాత ఇది, పవిత్రమైన స్త్రీ జన్మ. ఈ స్త్రీలను తీసుకెళ్ళి పవిత్రమైన చూడాలని స్త్రీలను తీసుకెళ్ళి అందాల పోటీలు పెట్టి ఆ అందాల పోటీ ద్వారా వచ్చేటువంటి వాళ్ళని మార్కెటింగ్ చేసి పనికిమాలిన వస్తువులు కూడా వాళ్ళని బ్రాండ్ నెంబర్గా చేయబోతున్నారు. పుచ్చిపోయిన వంకాయలకు కూడా ప్రపంచ సుందరి బ్రాండ్ అని చూపిస్తే అది కొంటారు జనం. దీనికి ఉపయోగపడేది. అసలు అందాల పోటీ ఎందుకు పెడుతున్నారు? పవిత్రమైన స్త్రీ జాతిని తీసుకొని నడివిధులు పెట్టి వెలాలిగా అమ్మేసే ప్రమాదం ఉంది. దాన్ని వ్యాపార వస్తువుగా మారుస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు తీసుకొని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అంటే వ్యాపారంగా మార్చడానికి స్త్రీ జాతి ఉపయోగపడాలనా? ఇంత పవిత్రమైన భారతదేశంలో స్త్రీలను ఆ విధంగా బట్ట బజారు పెట్టి అమ్మేస్తూ ఉంటే చూస్తే అట్టుంటాం. అది కూడా హీన సంస్కృతి మా ఉద్దేశం. అందుకే దాన్ని కూడా బ్యాన్ చేయమని కోరుతున్నాం. నాగార్జున అంటే అక్కినేని నాగార్జున వాళ్ళ పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ డబ్బులు ఏం అవసరం లేదు. ఆయన అట్లాంటి ఎందుకు చేయాలని తప్ప నాగార్జున ప్లేస్లో ఎవరు ఇచ్చినా కూడా అది తప్పని మేము చెప్తా ఉన్నాం. అయితే ఈ బిగ్ బాస్ షో అన్నది కేవలం యువతని పెడదారిని పట్టేటువంటి ఆ యొక్క చర్యలు ఉంటాయి ఆ షోలో తప్ప సమాజానికి పనికొచ్చేటువంటి మెసేజ్ ఉండదు. అటువంటి షోలంతా కూడా మన సంస్కృతికి అవసరం లేదు. అటువంటి షోలను కూడా నిర్వహించకూడదు అన్నదే నా యొక్క లక్ష్యం. యువత పెడదారి పోకుండా ఉండేందుకే ఇటువంటి ఏదైతే ఈ బిగ్ బాస్ షో లాంటివి అరికడితే తప్ప యువతని మనం చెడు మార్గం నుంచి తప్పించలేమంటూ కూడా నారాయణ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ యొక్క బిగ్ బాస్ షో మీద గతంలో అనేక ఏళ్ళుగా కూడా నారాయణ స్పందించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఆయన పోరాటానికి ఏదైతే కోర్టును ఆశ్రయించడంతో కోర్టు నోటీసులు ఎవరు యాంకర్ ఆ బిగ్ బాస్ షోకి యాంకర్గా పనిచేసినటువంటి నాగార్జున కావచ్చు, ఇతర నిర్వాహకులు కూడా కావచ్చు, కోర్టు నుంచి నోటీసులు చేరినట్టుగా తెలుస్తుంది. ఆ నోటీసులకు సంబంధించి వాళ్ళ వివరణ కూడా ఇవ్వాల్సి ఉంది. అయితే చూడాలి ఎటువంటి ఆ యొక్క నోటీసులకి స్పందించి హైకోర్టుకి వెళ్తారా, లేకపోతే ఏ రకమైనటువంటి చర్య వారి మీద ఉండబోతుందని మాత్రం చూడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.